touch us again with power from you, God. We can't contain our longings for you, Lord. You hear when we call. Let revival fire fall. Let revival touch us all. Holy Spirit, you are welcome here. Let revival sweep this land. Let revival blaze again. Holy Spirit, be forever near. Hello everybody, how are you? I am Jessica Johnson. Welcome to Heaven's Glory Fire Ministries. Heavenly greetings in Jesus' mighty name. పరలోకపు శుభాలు యేసు శక్తివంతమైన నామములో మీకు తెలియజేస్తాను. Another fire day. మరొకసారి అగ్నివంతమైన దినము. I know you're waiting for this program. నాకు తెలుసు ఈ యొక్క కార్యక్రమం కొరకు మీరు వేచి We ఉన్నారు. thank God for your partnership with this ministry. ఈ పరిచర్యలో భాగస్వాములుగా ఉంటున్నందుకు వందనాలు. So many are getting blessed అనేకులు దీవింపబడుతూ ఉన్నారు. and so many are blessing in turn. ఇంకా అనేకులు ఆశీర్వాదకరంగా మాకు ఉన్నారు. With your financial support, you are sowing your seeds into this ministry. ఈ పరిచర్యలో మీరు విత్తనములుగా మీ యొక్క ఆర్థిక విత్తనమును విత్తుతూ ఉన్నారు. We thank God for your love. మీ ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I am here as a prophet of God to serve you. నేను దేవుని యొక్క ప్రవక్తగా మీకు సేవ చేయటానికై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I have a powerful message that's burning in my heart. నా హృదయంలో మండుచున్న ఒక వర్తమానం ఉంది. And I believe it's no accident that you're watching. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించుట ఏదో అనుకోకుండా జరిగింది కాదు. Amen. From the book of Leviticus, I want to read నేను లేవియ కాండం నుంచి ఒక వచనం చదవాలని కోరుతూ ఉన్నాను. 6:13. 6వ అధ్యాయం అండి. The fire must be kept burning on the altar continuously. It must not go out. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. The title of my message is Being on Fire for God. This is part 2. ఈ యొక్క అంశము దేవుని కొరకై మండుచున్న అగ్ని వలె ఉండుట రెండవ భాగం. Today we are going to meditate on a very fire man, and that is none other but Paul. ఇంకా మరొక వ్యక్తి అగ్ని మనిషిని చూడనై ఉన్నాము. అది ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు గారు. Hallelujah. హల్లెలూయా. Paul was a persecutor of the church. ఈ పౌలు గారు సంఘాన్ని హింసిస్తూ వచ్చారు. He was very zealous for the law. ధర్మశాస్త్రము కొరకు ఎంతో రోషం కలిగిన వ్యక్తి. He hated Christians like anything. క్రైస్తవులను ఎంతగానో ద్వేషించాడు. He locked them in the prison. వారిని ఆ యొక్క చెరసాలలో వేశాడు. He pulled and dragged the women into the jails. ఇంకా అనేక మంది స్త్రీలను వారిని చెరసాలలో వేసిన వాడు. And he was a reason for the death of Stephen. స్టెఫెన్ యొక్క మరణానికి తానే కారకుడై ఉన్నాడు. And he took the government orders to put the disciples of Damascus into jail. ఇంకా దమస్కులో ఉన్న విశ్వాసులను చెరసాల్లో వేయటానికి ఆ యొక్క ప్రభుత్వం చేత ఆ యొక్క ఆర్డర్ ని తీసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. Paul, along with his companions on the horse, was on the road to Damascus. ఇంకా అలాగే పౌలు తన యొక్క స్నేహితులు ఉద్యోగంలో ఉన్నవారు దమస్కు మార్గాన వెళ్తూ He ఉన్నారు. never knew what is going to happen to him that day. ఆ యొక్క దమస్కు మార్గంలో ఆ దినం తనకి ఏం జరగనైందో పౌలు గారికి తెలియదు. In Acts 9 it says, suddenly a light from heaven flashed around him and he fell down from his horse. ఇంకా అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనకు సెలవిస్తుంది, అనుకోకుండా ఆ యొక్క సమయంలో వెలుగు తన చుట్టూరు కమ్మి ఉంది. He had a divine encounter, visitation from the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు చేత ఎంతో దైవికమైన ఆ యొక్క సందర్శన కలిగి ఉన్నాడు. He fell down and he heard the voice of God. అక్కడ పడిపోయి ఆ సమయంలో దేవుని స్వరాన్ని వింటూ Saul, ఉన్నాడు. Saul, why do you persecute me? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని Who are you, Lord? ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు ఎవడవు? I am Jesus. నేను నీవు హింసించిన యేసును And that అంటున్నాడు. was his turning point. అది తన యొక్క మలుపుతో కూడిన సమయం. Amen. ఆమె And the light was so bright ఆ యొక్క వెలుగు ఎంత ప్రకాశంగా ఉందంటే that he lost his eyes for 3 days. 3 దినములు తను కన్నులు కోల్పోయాడు. Heaven's light is too much light. ఆ యొక్క పరలోకపు వెలుగు ఎంతో శక్తివంతమైనది. More stronger than the sunlight. ఈ యొక్క సూర్య కాంతి కంటే మించిన కాంతిది. And Jesus appeared to Ananias in a dream, in a vision. అననీయాతో దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Ananias, go to Saul. అననీయా లేవు, లేచి నువ్వు సౌలు యొద్దకు వెళ్ళు. You must go and lay your hands on him and he will be filled with the Holy Spirit and fire.
నీవు నీ చేతులుంచి అతని కొరకు ప్రార్థన చేయవలను, అతడు అగ్ని చేత నింపబడతాడు. Oh Lord, you don't know this man. ఓ ప్రభువా, నీకు తెలియదా He's సౌలు a ఎలాంటి వాడో? persecutor of the church. సంఘాన్ని హింసించువాడు. Ananias, he's my chosen vessel. ఇప్పుడు అంటున్నాడు, అననీయ నేను ఏర్పరచుకున్న పాత్రై ఉన్నాడు. He will suffer for my name's sake. నా నామము నిమిత్తం అతడు హింసపడు. Hallelujah. ఆమేన్. My fire will burn in my servant like anything. నా యొక్క అగ్ని నా దాసుడైన పౌలులో ప్రకాశించనే ఉంది. And Ananias went and laid his hands. ఇంకా అననీయ వెళ్ళాడు, తన చేతులు ఆ యొక్క వ్యక్తి మీద Oh, ఉంచాడు. the Holy Spirit came upon Paul. ఇదిగో పరిశుద్ధాత్ముడు పౌలుపై వచ్చి ఉన్నాడు. And scales like things fell off his eyes. తన యొక్క కనుల నుండి ఆ యొక్క పొరలు పడిపోయాయి. His blind eyes was restored. తన యొక్క చూపు మరలా కలిగింది. And the fire of God began to burn in Paul. పౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క అగ్ని ఆ మండుట He was one of the most powerful person in the early century. ఆ యొక్క ఆదిమ సంఘములో ఆయన ఎంతో, ఆ యొక్క మొదటి శతాబ్దములో ఎంతో శక్తి చేత నింపబడిన He వాడు. learned under the Gamaliel teacher. గమాలియేలు ఆ యొక్క ప్రసంగికుడి యొద్ద And నేర్చుకున్నాడు. immediately he started witnessing the gospel of Jesus. యేసుక్రీస్తు యొక్క సువార్తను వెనువెంటనే ప్రకటించడం And all of them, those who saw him and heard him, they were shocked. ఇంకా తనను చూచిన వారు విభ్రాంతి చెందారు, ఆశ్చర్యపోయారు. Oh, he became a mighty revivalist. తనెంతో ఉజ్జీవకారుడిగా He అయ్యాడు. became a revolutionist. తనెంతో ఆ విప్లవకారుడిగా He అయ్యాడు. became a fire for God. దేవుని కొరకు అగ్ని మనిషిగా అయ్యాడు. The burning zeal of God was burning in him. ఇదో దేవుని కొరకు తీరని వాంఛ తనను మండింప చేస్తూ ఉంది. He became an explosion, తన ఒక గొప్ప విస్ఫోటముగా మారాడు. like an atom bomb and a nuclear bomb. అది ఒక న్యూక్లియర్ బాంబ్, అటమ్ బాంబ్ గా మారాడు. He was never in the group of the 12 disciples and apostles. వాస్తవానికి ఈ 12 మంది శిష్యుల్లో ఆయన ఎన్నడూ లేడు. He అపొస్తలుల్లో never walked with Jesus. యేసుక్రీస్తు ఎన్నడూ నడవలేదు. He never ate with Jesus. యేసుక్రీస్తు భోజనం చేయలేదు. He never heard the teachings of Jesus. యేసుక్రీస్తు యొక్క ఉపదేశంలో ఎన్నడూ He never saw the వినలేదు. mighty miracles of Jesus. యేసుక్రీస్తు యొక్క అద్భుతాలు ఎన్నడూ చూడలేదు. He never saw the glory like Peter, James and John saw. ఇంకా పేతురు, యోహానులు, యాకోబులు చూసినట్లుగా అద్భుతాలు తను చూడలేదు. But he overtook all the 12 other apostles and disciples. అయితే ఆ 12 మంది శిష్యులను, అపోస్తలులను మించిన వాడుగాను, అధిగమించిన వాడుగాను Why? ఉన్నాడు. What is the reason? ఎందుకు? ఏంది? ఏ కారణం? It is the hunger and thirst burning in his soul. తన యొక్క హృదయంలో, తన యొక్క మనసులో తీరని వాంఛిత కలిగిన అగ్ని. As soon as after his conversion, he went to Arabia తను ఆ యొక్క మారు మనసు పొందిన తర్వాత తను అరేబియాకు వెళ్ళాడు. and he spent several hours in the presence of God. అక్కడ దేవుని సన్నిధిలో అనేక గంటలు గడిపాడు. He says, I talk in tongues more than all of you all. తను అంటాడు, Oh. మీ అందరికంటే అత్యధికంగా నేను భాషల్లో He had మాట్లాడాను. many supernatural spiritual experiences, heavenly experiences. తను ఎంతో చక్కటి పరలోకపు అనుభూతులను కలిగి ఉన్నాడు. Even he had out of body experiences. తాను తన దేహంలో నుంచి నిత్యత్వమునకు, మహిమకు వెళ్ళిన అనుభూతిని కలిగి He ఉన్నాడు. went to heaven and saw Jesus face to face. యేసు క్రీస్తు ప్రభువాన్ని ఆ పరలోకములో చూశాడు. He met Jesus face to face. యేసు క్రీస్తు ప్రభువాన్ని ముఖాముఖిగా And he చూశాడు. says, I received directly the revelation from Jesus Christ himself. యేసు క్రీస్తుతో నేనే సాక్షాత్తు ఆ నేరుగా ఆ యొక్క ఆ ప్రత్యక్షతను Nobody taught me. పొందానంటాడు. నాకు ఎవరు నేర్పించలేదు. I learned it from Jesus Christ directly. యేసు క్రీస్తు యొద్ద నుండి నేరుగా సూటిగా నేర్చుకున్నాను. He became the most powerful person in the whole century and he shook the places and nations. ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఎంతో గొప్ప ఉద్యమాన్ని తెచ్చిన వ్యక్తిగా And ఉన్నాడు. the New Testament Bible, 1/3 of the Bible is filled with Paul's epistles. Can you believe it? మీరు నమ్మగలరా? నూతన నిబంధనలో సగం కంటే ఎక్కువగా తానే Wow. రాతలు రాశాడు. Such a great apostle like Peter says, I can't understand the epistles of Paul. ఇదిగో ఆ పేతురు అపోస్తలైన వ్యక్తి తను అంటున్నాడు, పేతురు వంటి ఆ యొక్క రాతలు నేను అర్థం చేసుకోవడం Such కష్టం. deep things, such wonderful riches of God's glory and the new covenant things he wrote. My God. తాను దేవుని యొక్క Hallelujah. గొప్ప ఆ నిబంధనను, క్రొత్త నిబంధనను, గొప్ప విషయాలను, ఆ లోతైన అనుభవాలను తాను చక్కగా రాశాడు. Which nobody ever knew. ఇంక ఎవరికి Which తెలియనివి, nobody ever wrote. ఎవరు రాయనివి. Paul was the one person who got the revelation of the new covenant glory. ఇదిగో నూతన నిబంధన యొక్క మహిమను, ఈ ప్రత్యక్షతను కలిగిన వాడు అపోస్తలైన పౌలు గారు. What happened on the cross of Calvary? ఆ కల్వరిలో ఏం What జరిగింది? God has done to us. దేవుడు మనకి ఏం What చేశాడు? God has given to us. మనకి దేవుడు ఏమి ఇచ్చాడు? Who we are in Christ. క్రీస్తునందు మనం ఏమై Christ ఉన్నాము? in you is the hope of glory. క్రీస్తు మీలో ఉన్న క్రీస్తు నిరీక్షణ అయి ఉన్నాడు. Paul was the one who taught these revelations. ఇలాంటి ప్రత్యక్షతలు చక్కగా అపోస్తలైన పౌలు గారు రాశారు. Paul taught on the spirit-filled life. ఇంకా పౌలు గారు ఆత్మీయ జీవితం, నింపబడిన జీవితం గురించి రాశారు. Paul was the one who taught in 1 Corinthians chapter 12 gifts of the Holy Spirit, the 9 gifts. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయంలో 9 వరములను గురించి పౌలు గారు నేర్పించారు. He talked about the spiritual realms. చక్కటి ఆత్మీయ స్థాయిలను గురించి రాశారు. When Christ died, you died. When he was buried, you were buried. When he rose, you rose. And when he was ascended, you ascended. ఇంకా చక్కగా రాస్తూ ఉన్నాడు, క్రీస్తు చనిపోయినప్పుడు మీరు చనిపోయారు, క్రీస్తు
పాతిపెట్టబడ్డాం, మీరు పాతిపెట్టారు. క్రీస్తు లేచినప్పుడు మీరు లేచారు. క్రీస్తు ఆసీనుడైనప్పుడు ఇదిగో మీరు నువ్వు పరలోక సంబంధమైన విషయాల్లో Wow. ఆసీనులై ఉన్నారని చెప్పాడు. Paul was the one who wrote that we are seated with Christ in heavenly place, far above all principalities, powers and rulers. Wow. ఇందులో పౌలు గారే రాస్తూ ఉన్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడి పరలోక సంబంధమందు మీరు కూర్చుండబెట్టబడి ఉన్నారని చక్కగా రాస్తున్నాడు. Amen. ఆమేన్. I highly recommend you read from epistles of Paul. పౌలు పత్రికలను చక్కగా ధ్యానించండి. Amen. ఆమేన్. You will get the fire in your bones. మీ యొక్క ఎముకల్లో అగ్నిని పొందుకుంటారు. All the sin struggling problem will be broken. ఇదిగో ఆ యొక్క పాపము, బంధకములు, ఆ సమస్యలు అన్ని కూడా విరగొట్టబడతాయి. Paul was on fire for God. క్రీస్తు కొరకు అగ్ని వలె ఉన్నాడు. His love for God was stronger than death. ఇదిగో తన యొక్క ప్రేమ, క్రీస్తు కొరకైన ప్రేమ అది మరణము కంటే బలమైనది. Oh, he was carrying the burden of the Holy Ghost పరిశుద్ధాత్మ భారమును తను మోస్తూ ఉన్నాడు. for the churches, సంఘముల కొరకైన For God's భారం, people. దేవుని ప్రజల for కొరకైన భారం, pastors, leaders, evangelists. సువార్థికులు, సంఘ కాపరులు, నాయకులైన వారి కొరకైన Even భారము. for one single person, his heart is to burn. ఆయన ఒక్క వ్యక్తి కొరకు కూడా తను ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. Imagine the passion of Jesus burning in him. యేసు క్రీస్తు యొక్క ఆ తీరని వంచ తనలో మండుట చూడండి. He says, even if one believer in Christ will sin, my heart is burning inside me. ఇదిగో తను అంటున్నాడు, ఒక్క విశ్వాసి కూడా పాపములో జీవిస్తే ఇదిగో నా హృదయం మండుచున్నది అని ఆయన వేదనను వ్యక్తం Oh, చేస్తూ what a ఉన్నాడు. fire that is burning in him. Amen. తనలో అగ్ని మండుచు What ఉంది. a passion he was carrying. ఎంత గొప్పని ఆ గొప్ప వాంఛను కలిగి ఉన్నాడు. No other desire for this world. ఈ లోకములో వేరే కోరికలు తనకు Only లేవు. one desire. ఒకే ఒక కోరిక, Burn for my Jesus. యేసు క్రీస్తు కొరకు మండుతూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. His heart was always for Gentiles. ఇదిగో అన్యజనుల కొరకైన వాంఛను ఆ యొక్క హృదయాన్ని కలిగి ఉన్నాడు. That this mystery of this glorious gospel might be presented to them. ఇదిగో ఈ మహిమాయుక్తమైన సువార్త వారికి Hallelujah. ప్రకటింపబడాలని ఆయన కోరుతూ Oh, he ఉన్నాడు. moved in mighty manifestations of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ప్రత్యక్షతలో తను సంచరించి He వచ్చాడు. moved in mighty anointing. ఎంతో గొప్ప అభిషేకంలో ఉంటూ He moved వచ్చాడు. in power demonstration of the Spirit. ఇది ఆత్మ ఆ యొక్క శక్తిని అది క్రియారూపకంగా చూపించాడు. Very live miracles and healing he used to perform before the eyes of the people. ప్రజల కనుల ఎదుట అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. He proved that Jesus Christ is a Messiah. యేసు క్రీస్తు ప్రభుల వారే మెస్సియా అని ఆయన రుజువుపరుస్తూ Mighty వచ్చాడు. signs and wonders and miracles were happening through Paul. పౌలు ద్వారా అనేక అద్భుతాలు, సూచక్రియలు, అద్భుతాలు Wow. జరుగుతూ వచ్చాయి. In Acts 19 it says God did extraordinary miracles, unusual miracles through the aprons, handkerchiefs, clothes of Paul. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఇదిగో పేతురు ఆ యొక్క పౌలు గారి యొక్క బట్టలు, తన యొక్క దుస్తులు, తన యొక్క కర్చీఫ్ అదంతా కూడా ఎంతో శక్తివంతమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాయి. Amen. ఆమేన్. Demonic spirits were shaking men shivering before Paul. అపోస్తలుడైన పౌలు గారి Oh. యొక్క ఎదుట ఆ దయ్యములు వణుకుతూ God ఉన్నాయి. is raising such people like Paul everywhere. ఇదిగో ప్రతి చోట అపోస్తలుడైన పౌలు వలె వ్యక్తులను లేవనెత్తూ And ఉన్నాడు. you are that person. నీవే ఆ వ్యక్తివి. You are not watching this by accident. నువ్వు ఏదో అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని The వీక్షించట్లేదు. fire is burning within you. ఇదిగో అగ్ని నీలో మండుతూ ఉంది. Who told you you are ordinary? ఎవరు చెప్పారు నువ్వు సహజమైన Who వ్యక్తివి told అని? you you are ordinary Christian? నువ్వు సహజమైన క్రైస్తవుడు అని ఎవరు Who చెప్పారు? told you? ఎవరు చెప్పారు? Oh, heaven's power is waiting for you. నువ్వు పరలోకపు అగ్ని వేచి ఉంది. Oh, hallelujah. ఓ హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Paul was a man who never afraid of anybody. ఇదిగో ఈ యొక్క పౌలు గారు ఎప్పుడు కూడా ఎవరికి భయపడిన వ్యక్తి He కాదు. stood before kings. రాజుల ఎదుట నిలబడ్డాడు. He shook the jails and the prisons. చెరసాలను ఆ యొక్క అధికారులను ఆయన వదికిచ్చాడు, కుదిపాడు. His songs were very powerful songs. ఆయన పాటలు ఎంతో శక్తివంతమైన When he పాటలు. sang one song, the whole jail was shaken by the power of God. ఒక్క పాట పాడితే ఆ పాటకు ఆ చెరసాల అంతయు ప్రకంపించింది. Hallelujah. He హల్లెలూయా. brought the authorities and the rulers down to their feet, made them admit that Jesus Christ is the Messiah. అధికారులు, రాజులు బాబా కూడా రాస్తాందా. ఆయన నామమున వంగునట్లుగా చేసి యేసే దేవుడని, క్రీస్తని ఒప్పుకున్నట్లుగా చేశాడు. No fear. ఏ భయము లేదు. When there is fire, there is no fear. When there is no fire, there is fear. ఎప్పుడైతే అగ్ని ఉంటుందో భయం ఉండదు, భయం ఉంటుందో అగ్ని ఉండదు. Amen. ఆమేన్. Why fear when God's fire is burning in you? ఇదిగో దేవుని యొక్క అగ్ని నీలో మండుతూ ఉంది. That fire will burn away everything else. ఆ అగ్ని ప్రతి
ప్రతి దాన్ని When కాల్చివేస్తుంది. Shadrach, Meshach and Abednego, they were tied with their hands and legs. ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు ఆ తాళ్ల చేత కట్టబడి ఉన్నారో, When they're thrown in the fiery furnace. ఎప్పుడైతే అగ్ని గంధకములో గుండములో వారిని వేశారో, Oh, the fire in them was too hot than the fire outside them. వారిలో ఉన్న అగ్ని బయట ఉన్న అగ్ని కంటే ఎక్కువైనది. Hallelujah. The హల్లెలూయా. Bible says బైబిల్ the సెలవిస్తుంది, fire could not burn them, అగ్ని వారిని కాల్చగలేదు, but their bondages were burned. అయితే వారి యొక్క బంధకములు If you are కాలిపోయాయి. full on fire, నువ్వు అగ్ని చేత నింపబడి ఉంటే no bondages can touch you, my brother. ఏ బంధకాలు నిన్ను బంధించి ఉండలేవో. Amen. No ఆమేన్. demons can come near you. ఏ దురాత్మ ఏ దయ్యము నీ ఎద్దకు రాదు. You become a scary horror for the demons. ఇదిగో దయ్యములకు నువ్వు ఎలాగుంటావంటే వాటిని భయపెట్టించే వ్యక్తిగా ఉంటావు. Amen. ఆమేన్. The demons were trembling before Paul. They're shivering. ఇదిగో పౌలు ఎదుట దయ్యములు వణుకుతున్నాయి, గజగజగజగా వణుకుతూ They ఉన్నాయి. said, Jesus I know, Paul I know, who are you? ఇదిగో నాకు యేసు తెలుసు, పౌలు గారు తెలుసు అంటున్నాయి. The demons recognize Paul. ఇదిగో పౌలు గారు ఎవరో ఆ దయ్యములకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. You know, Paul faced so many persecutions. ఇంకా పౌలు గారు అనేక శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారు. Oh, if you read that, oh my brother, your heart will, you will say, my God, what kind of a life, what a fire in this man. శ్రమలను నువ్వు చదివినట్లయితే అబ్బా పౌలు గారు ఇంతగా శ్రమ పడ్డారా అన్న విషయాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. 2 Corinthians 11:23-29. 11వ అధ్యాయము 2 కొరింథీయులు 23 నుంచి 29 వరకు మనం చదివితే, I want to read this for you. నేను మీ కొరకు ఇది చదువుతాను, జాగ్రత్తగా వినండి. Are the servants of Christ? I am out of my mind to talk like this. I have worked much harder, being in prison more frequently, being flogged more severely, and being exposed to death again and again. 5 times I have received from the Jews the 40 lashes minus 1. 3 times I was beaten with rods. Once I was stoned. 3 times I was shipwrecked. I spent a night and a day in the open sea. I have been constantly on the move. I have been in danger from rivers, in danger from bandits, in danger from my own countrymen, in danger from Gentiles, in danger in the city, in danger in the country, in danger at the sea, in danger from false brothers. I have labored and toiled and have often gone without sleep. I have known hunger and thirst, and have gone often without food. I have been cold and naked. Beside everything else, I face daily the pressures of my concern for all the churches. Who is weak and I do not feel weak? Who is led into sin? I do not inwardly burn. Wow. వారు క్రీస్తు పరిచారకుల వెరివారి వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్ని జనుల వలన ఆపదల్లోను, పట్టణంలోను ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగారముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగాంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవియుగాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. Hallelujah. హల్లెలూయా. See the fire that is burning in him. తనలో మండుచున్న అగ్నిని చూడండి. He rejoices in all his afflictions. తన యొక్క శ్రమల్లో ఆనందిస్తూ ఉన్నాడు. Nowadays, ఇప్పుడు if somebody says any one word for you, ఎవరైనా ఒక చిన్న మాట నిన్నంటే all the fire is gone. అగ్ని అంతా పోతుంది. No, my brother. లేదు సహోదరుడా. More the persecution, more the fire. ఎంత అగ్ని, ఎంత శ్రమ వస్తే అంత అగ్ని మండుతూ More ఉండాలి. the power, more the glory. ఎంత శ్రమలు వస్తుంటే అంత మహిమను కలిగి ఉండాలి. Bring out the glory inside to outside. ఇదిగో లోన ఉన్న మహిమను బయటికి తీసుకొని రా. All the pressures coming outside, it is going to bring the glory on the inside, outside. Amen. ఆ మహిమ, లోన ఉన్న మహిమను బయటికి తెచ్చే ఆ శ్రమలను అనుమతించు. In Acts chapter 16, అపొస్తలుల కార్యం 16వ after అధ్యాయం getting a heavy beating, అనేక సార్లు కొట్టబడిన తర్వాత, భయంకరంగా కొట్టబడిన తర్వాత, Paul comes out of the jail, goes to Lydia's house, ఇదిగో ఆ యొక్క చెరసాలలో నుండి నేరుగా లీడియా అనే సహోదరి ఇంటికి వెళ్తాడు. and meets some brothers there, అక్కడ ఉన్న సహోదరులను కలవడానికి వెళ్తున్నాడు. and he encourages them. వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. Wow. వావ్, What a fire. ఎంత అగ్ని. Who must encourage whom? ఎవరు ఎవరిని ప్రోత్సహించాలి? Amen. ఆమేన్. Actually,
They must say, oh, brother Paul, వాళ్ళు అనాలి, అయ్యో సహోదరుడా పౌలు how గారు much they beat you. ఎంత భయంకరంగా దెబ్బలతో Blood is కొట్టారు, flowing. అయ్యా రక్తం వచ్చేస్తుంది, Oh. అయ్యా. But Paul never expected any self-pity. ఇంకా పౌలు గారు ఏ మాత్రం కూడా మనుషులు దయ చూపెట్టాలని చూడలేదు. He was tough. ఎంతో గట్టివాడు, He was strong. ఆయన ఎంతో బలమైన వాడు, Inside, outside. దృఢమైన వాడు, లోన బయట. Fire burning in him. ఆయనలో అగ్ని మండుతూ ఉంది. Say hallelujah. హల్లెలూయా అని He was the one who చెప్పండి. said, I can do all things through Christ who strengthens me. తను అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. He raised many firebrands. అనేక మంది అగ్ని మనుషులను తయారు He చేశాడు. raised many apostles and prophets. అనేకులను అపోస్తలులను ప్రవక్తలను తయారు Paul was చేశాడు. the one who revealed the fivefold ministries. పౌలు గారే ఐదంతల పరిచర్యను ఆయన బయలుపరిచాడు. He was the one who revealed the 12 gifts of the Holy Ghost. 12 వరముల ఆ పరిశుద్ధాత్మ వరములను పరిచయం చేశాడు. He was the one who revealed the 9 fruits of the Spirit. అలాగే 9 ఆత్మ ఫలములను పరిచయం He చేశాడు. preached the gospel everywhere. ప్రతి చోట సువార్త Planted ప్రకటించాడు. churches everywhere. ప్రతి చోట సంఘాలను Raised up స్థాపించాడు. many sons like Timothy. అనేక తిమోతిలను లేవనెత్తాడు. He was a revolutionist. ఆయన ఎంతో ఉజ్జీవకారుడు. He was an explosion. ఆయన ఎంతో విస్ఫోటముగా He was a ఉన్నాడు. heavenly terrorist. ఆయన పరలోకపు తీవ్రవాదిగా ఉగ్రవాదిగా ఉన్నాడు. He was a suicide bomber. ఆయన ఎలా ఉన్నాడంటే సూసైడ్ బాంబర్, తను Ready to చనిపోవడానికి సిద్ధంగా No ఉన్నాడు. fear. భయం లేదు. He is the one who said, for me to live is Christ and die is gain. నేను చనిపోట క్రీస్తు Wow. కొరకే, చావైతే లాభము, Amen. అయితే బ్రతుకుటైతే క్రీస్తు కొరకే అంటున్నాడు. Hallelujah. You హల్లెలూయా. know what is the meaning of Acts of the Apostles? అపోస్తల క్రియలు అంటే ఏంటండి? ACTS. ACTS అని ఆంగ్లంలో అక్షరాలు. Active Christians terrorizing Satan. Wow. ఆ Hallelujah. ఉజ్జీవంగా చురుకుగా ఉన్న క్రైస్తవులు సాతానునికి భయమును కలిగించుట. You are going to be one among them. నీవు వారిలో ఒకరు అయి ఉన్నావు. Hallelujah. Amen. The people testified when Paul was coming. These are the people who are turning the world upside down. ఇదిగో ఈ యొక్క పౌలు గారు వస్తున్నప్పుడు అక్కడ ఉన్న మనుషులు అంటున్నారు, ఇదిగో లోకమును తలక్రిందులు చేయి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. Wow, hallelujah. Wow, Paul was hallelujah. the one who was in the jail writing, rejoice in the Lord always, and again I say rejoice. పౌలు గారు Wow, చెరసాల్లో wow, wow. ఉండి రాస్తున్నారు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. That is the fire of God burning in Paul. దేవుని యొక్క అగ్ని పౌలు గారి జీవితంలో మండుచూ ఉంది. He said, I finished my course. ఆయన అంటున్నాడు, నా యొక్క పరుగును నేను తుడముచ్చాను, Now crown of life is waiting for me. నా కొరకై జీవ కిరీటం వేచి ఉంది. He became happily become a martyr for Jesus. క్రీస్తు కొరకు Wow. ఎంత ఆనందంగా అతసాక్షిగా He gave his అవుతున్నాడు. head to Jesus. యేసు క్రీస్తు కొరకు తన తలను ఇచ్చి వేశాడు. Today his life, his passion, his anointing, his epistles are speaking with you. ఈ రోజు తన యొక్క అభిషేకము, తన యొక్క అభిషేకము, తన యొక్క జీవితము, తన యొక్క పత్రికలు నీతో మాట్లాడుతూ ఉన్నాయి. Amen. ఆమేన్. The fire must continually burn on the altar. బలిపీఠం మీద అగ్ని నిత్యము Once you మండుచుండవలెను. are a Christian, నీవు ఒక్కసారి క్రైస్తవుడు అయితే till the last the fire must burn in you. నీలో ఆ అగ్ని చిట్ట చివరి క్షణం వరకు మండుతూ The ఉండాలి. mighty anointing of the Holy Ghost is in your room right now. ఇప్పుడే దేవుని యొక్క ఆ యొక్క అభిషేకం, శక్తివంతమైన అభిషేకం నీ God గదిలో is ఉంది. raising up revivalists everywhere all over the world. I prophesy this. ఇదిగో ప్రవచన వాక్కుగా Amen. చెప్తున్నాను, ప్రపంచమంతటా దేవుడు ఆ యొక్క ఉజ్జీవకారులను లేవనెత్తుతూ No ఉన్నాడు. devil can stop it. ఏ దయ్యము ఆపలేదు. I prophesy నేను ప్రవచన వాక్కు mighty చెప్తున్నా. revival coming to India. ఇదిగో భారతదేశమునకు గొప్ప ఉజ్జీవం Whole వస్తుంది. nation will be shaking under the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి Amen. చేత దేశమంతా కూడా కంపింపబడి ఉంది. Every ordinary believer is going to become a fire believer. ఇదిగో ప్రతి సహజమైన క్రైస్తవుడు ఎంతో Hallelujah. గొప్ప అగ్ని క్రైస్తవుడుగా I want to pray for you right now. ఇప్పుడే నీ కొరకు Father, in ప్రార్థన Jesus' name, తండ్రి యేసు నామములో I thank you for the fire of baptism coming upon people. ఇదిగో Oh, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం ప్రజలపై come on, వస్తున్నది. people, lift up your hands and receive the anointing. ఇప్పుడే మీ చేతులెత్తి ఆ యొక్క అభిషేకమును పొందుకోండి. Oh, Jesus is baptizing you in the fire. యేసు క్రీస్తు అగ్ని చేత నిన్ను బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. Receive power baptism. ఇప్పుడే ఆ శక్తి బాప్తిసం పొందుకో. Receive fire baptism. ఇప్పుడే అగ్ని బాప్తిసం Fire in your body. అదిగో Oh. అగ్ని నీ యొక్క శరీరంలో, Fire in your eyes. నీ కనుల్లో అగ్ని, Fire in your hands. నీ చేతుల్లో అగ్ని, Fire everywhere. ఎక్కడ చూసిన అగ్ని. Wherever you will go, ఎక్కడికి నువ్వు వెళ్ళినా you will be a deadly, contagious, fire-spreading person. ప్రతి చోట Glory. అగ్నిని వ్యాపింప చేసే
వ్యక్తిగా You ఉంటావు. are going to be like atom bomb. నీవు ఒక విస్ఫోటముగా ఉండనై ఉన్నావు. Get ready. Hallelujah. సిద్ధపడు. Father, I bless your people. తండ్రి, నీ సహోదరులను Heal all the sick people. ఇప్పుడే రోగులను స్వస్థపరచండి. Deliver the bondage people. ఇప్పుడే బంధకంలో ఉన్న వారికి విడుదల Raise కలిగించండి. up mighty apostles and prophets. గొప్ప అపోస్తలులను అలాగే ప్రవక్తలను లేవనెత్తండి. In Jesus' name. యేసు నామములో. Amen. 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 Hallelujah. హల్లెలూయా. Oh, God's power is there in your room. నీ గదిలో దేవుని అగ్ని ఉంది. You are a revivalist. నీవే ఉజ్జీవకారుడివే. Arise and shine. ఇప్పుడే లెమ్ము, తేజరిల్లుము. God bless you. దేవుడు మిమ్మల్ని See you దీవించును. next week same time. ఇదే సమయానికి వచ్చే వారం మనం Invite చూసుకుందాం. as many number of people you can. ఎంత మందిని వీలైతే అంత మందిని ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆహ్వానించు. Be on fire. దేవుని కొరకు మండుచు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. I know this was a tremendous blessing for you. ఇది గొప్ప దీవెనకరమైనటువంటి స్థితి నీకు ఉన్నదని, Amen. దీని ద్వారా నీకు కలిగిందని నేను నమ్ముచున్నాను. I want 50 prophetic partners to join with this ministry. ఈ పరిచర్యలో 50 మంది ప్రవచనాత్మకమైన భాగస్వాములను నేను కావాలని Who కోరుచున్నాను. will support every month rupees 1,000 at least. ప్రతి నెల కనీసం 1000 రూపాయలు సహకరించగలిగిన వారు. If God has spoken to you to be a partner దేవుడు ఒకవేళ భాగస్వామిగా ఉండడానికి నీతో మాట్లాడినట్లయితే and you join hands with this ministry, ఈ పరిచర్యతో మీరు చేతులు కలపండి. and the anointing of God will be upon your family, upon you. దేవుని యొక్క అభిషేకము నీ పైన, నీ కుటుంబం పైన నిలిచి You will ఉంటుంది. see a mighty financial breakthrough. గొప్ప బలమైన ఆర్థిక విడుదల మీరు Your చూస్తారు. children will be blessed. నీ బిడ్డలు దీవించబడతారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I pray నేను you are ప్రార్థిస్తున్నాను, going to be a mighty deliverer. మీరు గొప్ప బలమైనటువంటి విడుదల కలగజేసే యోధులుగా See ఉంటారు. you same channel next week same time. ఇదే ఛానల్లో మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. You are a God's deliverer. నీవే దేవుని యొక్క విడుదల కలగజేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. Amen. ఆమేన్.